హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ప్రభుత్వ సంస్థ కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్ కాకుండా మొత్తం ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతికి మరీ దిగువ మధ్యతరగతికి ఇల్లు అంటే మనకు ఆ సంస్థ గుర్తొచ్చేది. ఆల్మోస్ట్ ప్రతి మేజర్ టౌన్కి పక్కన, ఆఫ్ కోర్స్ మున్సిపాలిటీ లెవెల్ అనుకోండి, కొన్ని మండల పరిషత్తులు కూడా ఉంటాయి, మండల కేంద్రాల దగ్గర కూడా ఉంటాయి. అక్కడ అతి తక్కువ ధరకు ఒక కాలనీ లాగా నిర్మించి అక్కడ వాళ్లకు వేలం వేయడం ద్వారా వాళ్ళకు అందించేది. గత దశాబ్ద కాలంగా, ఇంకా చెప్పాలంటే పుష్కర కాలంగా, 12 సంవత్సరాల నుంచి ఆ సంస్థ పేరు మనకు ఎక్కడా వినిపించడం లేదు. ఇప్పుడు ఆ సంస్థ మరొక్కసారి దిగువ మధ్య తరగతికి ఇంటి కోరికను తీర్చే రకంగా ఒక ప్రణాళికతో ముందుకొస్తుంది. దానికి సంబంధించిన తాజా సమాచారంతో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్స్లోనే వాళ్ళు ఆ సంస్థ ప్రాజెక్టులను టేకప్ చేయడానికి ప్రణాళిక రచిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి శుభవార్తగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ శుభవార్త అంటేనే మంచిది, మంచి శుభవార్త ఏంటి కానీ ఓకే, గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఔటర్ రింగ్ రోడ్డు దాటే వరకు కూడా అబ్నార్మల్గా భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఉదాహరణకు నాకు తెలిసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఒక 7-8 కిలోమీటర్ల వరకు కూడా దాదాపు 25 నుంచి 30-35 వేలకు చదరపు గజం పలుకుతుంది. సో అలాంటి తరుణంలో అంతంత అమౌంట్ పెట్టి ఒక చిన్నది అంటే 150 గజాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా శక్తికి మించిన పని. ఎందుకంటే భూమికి సంబంధించే దాదాపు 50-55 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్కి ఎంత అనేది చెప్పలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ సంస్థ మళ్ళీ యాక్టివేట్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా దిగువ మధ్యతరగతికి చాలా చాలా మంచి వార్తనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి నిన్న నేను చేసిన వీడియో ఏదైతే ఉందో, అంటే ఏ స్థాయిలో ఫ్యూచర్ సిటీ విస్తరించబోతోంది, 814 చదరపు కిలోమీటర్ల మేరకు అది విస్తరించబోతోంది. దానికి సంబంధించి ఒక సపరేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేయబోతున్నారు. ఏ మండలాలు, మొత్తం 7 మండలాల్లో ఉన్న 56 గ్రామాలు దాని పరిధిలోకి రాబోతున్నాయి అన్న వీడియో చేశాను. సో దాన్ని కాస్త కూలంకషంగా వినండి. ఎందుకంటే కొంతమంది అది విన్న తర్వాత కూడా చాలా సిల్లీ క్వశ్చన్స్తో నాకు కాల్ చేస్తున్నారు. నిజానికి అది మీరు మరొకసారి చూస్తే తెలిసిపోతుంది. దాంట్లో మీకు రెండోసారి చూసినా కూడా మీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు కాల్ చేయండి. సో దట్ మీ టైం, నా టైం కూడా సేవ్ అవుతుంది. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో థింగ్ ఏంటంటే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, కుర్మిద, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి, ఇవి ఇప్పుడు ప్రస్తుతం 14,000 ఎకరాలకు టచ్లో ఉన్నవి ఈ 4 గ్రామాలే. ఓకే, మధ్యలో 1-2 చిన్న తండాలు ఉన్నాయనుకోండి, పిల్లిపల్లి అని ఒకటి, ఉట్లపల్లి ఉన్నాయి, 1-2-3 తండాలు, అవి చిన్నవి, మరి ఇగ్నోరబుల్. సో ఈ ప్లేసులు కాకుండా మిగతా ఎక్కడ తీసుకున్నా కూడా ఓవర్ దట్ పీరియడ్, అంటే నేను మరి తీసుకోవద్దని చెప్పాను, బట్ ఈ ప్లేస్లో ఏమైనా హాట్ కేక్స్ ఇవి, గోల్డ్ బిస్కెట్స్ ఇవి. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయినా, లైవ్లీహుడ్ స్టార్ట్ అయినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది నేను చెప్తున్న 2 వెంచర్లు. ఒకటి కుర్మిద దగ్గర ఉంది, ఒకటి నక్కర్త మేడిపల్లి దగ్గర ఉంది. ఇవి కాకుండా మీరు వేరే చోట తీసుకోండి, తప్పులేదు. కడతాల దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్లో మీకు 3-4 సంవత్సరాల్లో రిటర్న్స్ వచ్చేది. మిగతా ప్లేస్లు ఏవైతే చూసుకుంటున్నారో ఆ ప్లేస్లోకి మీరు కనీసం ఒక 7-8 ఏళ్ళకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది తేడా. ఓకే, కోర్ ఏరియాలో తీసుకుంటే ఎలా ఉంటుంది, కోర్ ఏరియాకు కొద్ది దూరంలో తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు జస్ట్ యూ కెన్ అనలైజ్. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్ సిటీ కానీ ఆ సరౌండింగ్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే భూములు మాత్రం వద్దనే చెప్తాను ప్రస్తుతానికి. అంటే పెద్ద డేంజర్ ఏం కాదు, కాకపోతే ఒక చిన్న డేంజర్ ఏంటంటే, మీరు ఎకరాల్లో ల్యాండ్ తీసుకున్న చోట పక్కన కనుక అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి, అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ మధ్యలో పట్టా ల్యాండ్ ఉందనుకోండి, అప్పుడు అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది మీరు. అప్పుడు మీకు మార్కెట్ వాల్యూ రాదు. ఇవాళ మీరు పెరిగిన మార్కెట్ వాల్యూ ప్రకారం కొంటారు, కానీ ప్రభుత్వ వాల్యూ ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. బట్ అందరినీ తీసుకోవద్దని కూడా చెప్పాను నేను, మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాను. అసైన్మెంట్ ల్యాండ్ చుట్టుపక్కల ఉంటే మాత్రం అది కొద్దిగా డేంజర్ అని చెప్పుకోవాలి. మిగతా ప్లేస్లో మీ ఇష్టం, గో అహెడ్. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, మనందరికీ తెలుసు, గృహ నిర్మాణ సంస్థ, ఆ హౌసింగ్ బోర్డ్ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా యాక్టివ్గా కనిపించేది. ఆల్మోస్ట్ ప్రతి మున్సిపాలిటీకి పక్కన మనకు హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఉండేవి. ఇప్పుడు మా కామారెడ్డి వైపు నుంచి, మనం హైదరాబాద్ నుంచి కామారెడ్డి ఎంటర్ అవుతుంటే, కామారెడ్డి టౌన్ ఎంటర్ కాక ముందు లెఫ్ట్ సైడ్ ఉంటుంది హౌసింగ్ బోర్డ్ కాలనీ. అట్లా ఆల్మోస్ట్ ప్రతి మేజర్ మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, తర్వాత కొంత మంచి పెద్దగా సైజులో ఉన్న మండల కేంద్రాలు కావచ్చు, అట్లా హౌసింగ్ బోర్డు అప్పట్లో కాలనీస్ కట్టి చిన్న చిన్న ప్లేస్లో, మరి ఎక్కువేం కాదు, 80 గజాలు, కొన్ని చోట్ల 60 గజాలు కూడా కట్టుకున్నారు. 60 గజాలు, 80 గజాలు, 100 గజాల్లో ఇల్లు కట్టి 1 BHK మ్యాక్సిమం ఉంటాయి, అక్కడక్కడ 2 BHK ఉంటాయి.
అవి తీసుకున్న వాళ్ళు ఇవాళ అద్భుతంగా బాగుపడ్డారు. ఇప్పుడు కామారెడ్డి హౌసింగ్ బోర్డులో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా చిన్నది, ఆ తర్వాత దాన్ని మార్చుకొని ఆ పక్కది కూడా కొంత పక్కన ఇంకో క్వార్టర్ తీసుకొని ఓవరాల్గా మంచి భవంతి కట్టుకున్నారు, వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా ఈ హౌసింగ్ బోర్డు కార్యకలాపాలు, ఇంకా చెప్పాలంటే 2013 రాష్ట్ర విభజన జరగడానికి 1 year ముందు నుంచి ఈ హౌసింగ్ బోర్డు యాక్షన్ ప్లాన్ పూర్తిగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళొక్కసారి యాక్టివేట్ అయ్యే ప్రయత్నం ఉంది. ఇది ఖచ్చితంగా మధ్యతరగతికి, దిగువ మధ్య తరగతికి శుభవార్త. ఎందుకంటే వాళ్ళు పైసా కూడబెట్టుకొని చిన్న స్థాయిలో ఉన్నవి కట్టుకుంటే బెటర్. కాకపోతే ఇప్పుడు చేస్తున్నది, గతంలోనేమో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నది మరి ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్ హౌసింగ్ బోర్డు తరపున అపార్ట్మెంట్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా శుభవార్త అని చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలోని భూములను విక్రయించడం ద్వారా ఈ హౌసింగ్ బోర్డు కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూములను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఔటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడ్ భూములు కొని వాటిల్లో ఈ అపార్ట్మెంట్ తరహాలో ఫ్లాట్లను కన్స్ట్రక్షన్ చేసి వాటిని రీజనబుల్ ప్రైస్కు విక్రయించే కార్యక్రమాన్ని ఇప్పుడు హౌసింగ్ బోర్డు ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి టెండర్లు, కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తూ దానికి టెండర్లు పిలిచారు. టెండర్లకు నిన్న ఫిబ్రవరి 19 నాడు దీనికి సంబంధించిన టెండర్స్ కాల్ఫర్ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ఈ కన్సల్టేషన్ టెండర్స్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మార్చి 2వ తేదీన ఈ టెక్నికల్ బిడ్స్ను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఐ విల్ కరెక్ట్ ఇట్ మళ్ళీ అగైన్. అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించిన ఇది అయితే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఆ తర్వాత రకరకాల కారణాలతో ప్రభుత్వాలు వాటిని నెగ్లిజెన్స్ చేసుకుంటూ వచ్చాయి. నిజానికి హౌసింగ్ బోర్డు టేకప్ చేసిన అతి పెద్ద ప్రాజెక్టులో మనం చెప్పుకోదగింది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. మనకు తెలుసు అది ఇప్పుడు మామూలుగా ఉండదు. ఆ 4 ఫేసుల్లో ఆ రోజు కట్టినప్పుడు ఈవెన్ 3rd, 4th ఫేజ్ చాలా కాలం ఖాళీగా అనిపించినాయి. కానీ ఆ తర్వాత ఇవాళ హైటెక్ సిటీ ఎక్స్పాండ్ అయిన తర్వాత అసలు ఆ ప్లేస్ ఏ రకంగా పెరిగింది అనేది మనకు తెలుసు. అయితే విస్తృత స్థాయిలో అపార్ట్మెంట్లను నిర్మించడానికి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టుపక్కల కాలనీలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. యాక్చువల్గా